ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, పరిశుద్ధాత్మతో ఆరాధించగలగాలి, వాక్యముతో ఆరాధించగలగాలి. మరి నేటి నువ్వు అలాంటి ఆరాధన చేస్తున్నావా, లేదా అలాంటి ఆరాధనలోనే పార్టిసిపేట్ చేస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. ఉదయాన్నే మార్నింగ్ వాక్యం వింటున్నామండి, ఏదో వినాలి కాబట్టి వింటున్నారా, లేదంటే కనుక మరి పరిశుద్ధాత్ముడు నాతో ఏం మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఏం మార్చుకోమని చెప్తున్నారని పరిశుద్ధాత్మ యొక్క స్వభావం కలిగి వింటున్నారా? వాక్యంతో ఆరాధించమని బైబిల్లో ఉంది. అంటే దాని అర్థం మన జీవితంలో వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యాన్ని వింటూ, మనలో ఉన్నటువంటి మార్చుకోవాల్సిన విషయాలను మార్చుకుంటూ, బలపరుచుకోవాల్సిన విషయాలను బలపరుచుకుంటూ, కంటిన్యూ చేయాల్సిన విషయాలను కంటిన్యూ చేస్తూ, తండ్రికి దగ్గరగా ఉంటూ, దేవునికి దగ్గరగా ఉంటూ, నీ యొక్క మనస్సాక్షిని దేవునితో సమాధానపరుచుకుంటూ వెళ్ళగలిగే వ్యక్తిగా ఉన్నావా? లేదంటే కనుక ఏదో ఒక మొక్కుబడిగా బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ, మొక్కుబడిగా లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ, మొక్కుబడిగా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి పరలోకమందున తండ్రి ఆమెన్ అంటున్నారా? చూడండి, నీలో ఫాస్ట్నెస్ కనబడుతుందా, ఫెయిత్ఫుల్నెస్ కనబడుతుందా?